తిరుపతి నగరంలో కూటమి నేతలు వర్సెస్ వైసీపీ నేతల వరుస నిరసనలు హోరెత్తుతున్నాయని చెప్పాలి. ఒకసారి మనం తిరుపతి నగరంలోని గాంధీ విగ్రహం కూడల వద్ద మనం చూడొచ్చు. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే టీడీపీ నేతల భూ కబ్జాలను మేము అడ్డుకుంటే మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారా, బూతులతో తిడతారా అంటూ కూడా మహిళలంతా కూడా చీపుర్లు పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ మనం మహిళ ఉన్నారు, వైసీపీ చెందినటువంటి మహిళ. వాళ్ళు మేము నిలదీసినందుకు మమ్మల్ని చాలా బూతు ప్రాణంతో కూడా మాపై దాడులు చేస్తున్నారు కూటమి నేతలంతా కూడా అంటూ ఆరోపిస్తున్నారు. చెప్పండి, ఏంటి ప్రధాన మీ నిరసన ఏంటి? మాచర్ల రఘురాము, దేవదాసు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని అంటారు. మాకెంతో బాధ లెగుస్తుంది. మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరు, ఆడవాళ్ళు, వాళ్ళ అమ్మ ఆడది కాదా, వాళ్ళ భార్య ఆడది కాదా, జేబీ మనుషులు తాగిచ్చి మాట్లాడిస్తారా? ఇదేమన్నా అన్యాయం కాదా? భూ కబ్జా చేస్తా అంటే ఒక మనిషి, ఒక ముసలామది, దానికి అభినయ్ రెడ్డి గారు స్పందించినారు. అలా చేయకూడదు అంటే మా మీదకు దాడికి దిగుతారు, మమ్మల్ని ఎలాగంటే ఎలాగ మాట్లాడతారు. ఇది నయమేనా? కూటమి ప్రభుత్వం ఇలాగైనా నేర్పించేది? ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేయడము, ఎక్కడ పడితే రౌడీయిజం చేయడమేనా? ఇదేనా పని? మంచి చేస్తే చెడు ఎదురవుతుంది. ఈ భూ కబ్జాలు ఆపాలని మమ్మల్ని కామెంట్ చేసిన వ్యక్తులు మమ్మల్ని ఒకసారి చెప్పేంత వరకు మేము వదిలేదే లేదు. మేము చావడైనా సస్తామో కానీ ఇలాంటివి మాట్లాడంటే ఏమని అర్థం? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కదా. ఒక మనిషిని అనేటప్పుడు ఆలోచించి మాట్లాడాల. తప్ప తాగి మాట్లాడినారు, తప్ప తాగి మాట్లాడిచ్చినారు అనడం చాలా తప్పు. మాకెంత బాధ లెగుస్తుంది. ఏమి ఆడవాళ్ళం కాదా? మానవ మర్యాదలు మాకుండవా? మీకేనా? మీరేనా ఆడవాళ్ళు ఉండేది? ఇలా మాట్లాడడం తప్పు. జేబీ గారు, మీరు వెంటనే క్షమాపణ చెప్పించకపోతే మేము ఎంతకైనా సిద్ధం, ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధపడతాం. ప్రధానంగా మహిళలంతా కూడా ఎవరైతే హేళనగా మాట్లాడినటువంటి కూటమి నేతలు ఉన్నారో వాళ్ళు క్షమాపణ చెప్పేంత వరకు కూడా మీ అక్కడి నుంచి వెళ్ళేది లేదంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండమ్మా, ఏదైతే గంజాయి సంబంధించి అంటే వైసీపీ నేతలు గంజాయిని తిరుపతి నగరంలో సప్లై చేస్తున్నారు, వాళ్ళ నేతల ఆధ్వర్యంలో జరుగుతుందంటూ కూడా వాళ్ళు నిరసన చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకొని ఈ తిరుపతిలో జరిగే అరాచకాలు 2006లో ఇచ్చిన సైట్ కరకంబాల్లో మొత్తం వాళ్ళే తీసుకున్నారు. నా ఇంట్లో నా అన్నదమ్ముడు యాక్సిడెంట్లో చనిపోతే ఆ సైట్ పేరు పెట్టుకొని నా కొడుకు ఎవడో కుమార్ అంట, వాడు జనసేనలో ఉన్నాడు. ఆ తర్వాత తెలుగుదేశంలో పోయినారు. ఒక కూటమి ప్రభుత్వం మీరు ఒక భార్య భర్తను పోగొట్టుకుంటే ఈరోజు ఆ సైట్ మీరు కట్టుకొని పుట్టలో గొడుగులు వచ్చినట్టు వస్తాయి. నాగుపాము పుట్టలో పాలు గుడ్డు తాగి తిని ఆ మాదిరి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు, నీకింక లేదు, పురగతి లేదు. రాబోయే రోజులు నీకన్ని భ్రష్టత్వానికే ఉండవు. ఇప్పుడు ఈ రోజు నిరసన ఏంటి అంటే మీరు చీపుర్లు నిరసన జేబీ గారి పేరు చెప్పుకొని ఆ రఘురామ్ అనే వ్యక్తి ఎన్ని మాటలు మాట్లాడినాడో కాదు, మమ్మల్ని కూడా అన్నాడు. చిటికినేల స్వామి అన్నాడు. నా స్వామి, నా దేవుడు. నువ్వు కరుణాకర్ రెడ్డి అన్నని మాట్లాడతావా రఘురామ్? నువ్వు ఏమనుకుంటాండావు? ఈరోజు విజయాన్ని, నిన్న నన్ను, మొన్న ఇంకొక అమ్మని ఈ మాదిరి మాట్లాడడం పద్ధతి కాదు. నీకు నీ ఇంట్లో అందరూ ఉండారు, తల్లి తండ్రి. ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఒక్కసారిగా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇక్కడ వైసీపీ నేతలు నిరసన చేపడుతుంటే అక్కడ మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో టీడీపీ నేతలు కూడా ఇక్కడికి ఏదైతే ఈస్ట్ పొజిషన్ కంప్లైంట్కు ఇవ్వడానికి వచ్చారో వాళ్ళు కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కూడా ఇక్కడికి నిరసనగా రావడం జరిగింది. అంటే ఇరు పార్టీలు ఒకే ప్రాంతంలో నిరసన కావడంతో పెద్ద ఎత్తున కూడా ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. చూడొచ్చు పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున నిలువరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి నేతల్ని అటుగా వెళ్ళాలంటూ కూడా వారిని అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వైసీపీ చెందినటువంటి నేతల ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు మారిందని చెప్పాలి. ఒక పక్క
వైసీపీ డౌన్ డౌన్ అంటుంటే మరో పక్క టీడీపీ డౌన్ డౌన్ అనేసినటువంటి వరుస నినాదాలతో హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకొని ఎవరికి ఎవరు ఎదురుపడకుండా ఎటువంటి ఉధృత పరిస్థితులు ఏర్పడకుండా పూర్తిగా కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు ఏదైతే టీడీపీ నేతలు కావచ్చు, ఇటు వైసీపీ నేతలు కాదు, ఒక్కసారిగా ఎదురెదురు పడడం అన్నది మాత్రం ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మన విజువల్లో చూడొచ్చు ఏదైతే ఇక్కడ వైసీపీ నిరసన, ఈ పక్కనే వెళ్తున్నది టీడీపీ నిరసన. ఒక ఎదురెదురుగా ఒకరు పోటాపోటీన ఇక నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున విమరించినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నటువంటి విధంగా కూడా నిరసనలు పేర్కొన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఒక ఉద్రిక్త వాతావరణం తిరుపతిలో నెలకొందని చెప్పాలైతే రెండు పార్టీల నుంచి కూడా ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా పోలీసులు అయితే నిర్వహించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.